డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ షుగర్స్ డౌన్ అవ్వకుండా ఉండాలంటే మనము వాడే మెడిసిన్స్ ని, ఇన్సులిన్ డోస్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది డయాబెటిస్ పేషెంట్స్ కి ప్రతిరోజు షుగర్స్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ షుగర్స్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ వాళ్ళ మెడిసిన్స్, ఇన్సులిన్ మాత్రం డోస్ అడ్జస్ట్ చేసుకోరు. కంటిన్యూస్గా అవే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళని అడిగినప్పుడు ఆ షుగర్ డౌన్ అవుతుంది సార్, నేను ఏదో టైంలో ఏదో ఫుడ్ తినేస్తాను, నాకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, పర్లేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు అంటారు. బట్ అలా రిపీటెడ్గా డౌన్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి ఆ షుగర్ డౌన్ అయినప్పుడల్లా కొన్ని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయ్యి కొన్నాళ్ళకి నిజంగా డౌన్ అయినా సరే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ రావు. ఆ సిమ్టమ్స్ రాకపోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అసలు మన బాడీ ఎందుకు ఈ సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే మీ బ్రెయిన్కి గ్లూకోజ్ అందకపోతే కనుక ఆ బ్రెయిన్ సర్వే అవ్వలేదు కాబట్టి మిమ్మల్ని చాలా అన్కంఫర్టబుల్గా చేసేస్తుంది. అంటే మీకు బాగా హార్ట్ బీట్ని పెంచేసి, ఆకలిని పెంచి, లేకపోతే మీకు ఇరిటేషన్ తెప్పించి మిమ్మల్ని ఫుడ్ తినేలా చేస్తుంది అనమాట. లేకపోతే బ్రెయిన్ సర్వే అవ్వలేదు కదా. ఈవెన్ కొంతమందికి వాళ్ళు బాగా డీప్ స్లీప్లో ఉన్నా సరే షుగర్స్ డౌన్ అవగానే ఆ బ్రెయిన్ అనేది వాళ్ళని నిద్రలోంచి లేచేలా చేసి ఫుడ్ తినేలా చేస్తుంది అనమాట. సో ఎవరికైతే రిపీటెడ్గా షుగర్స్ డౌన్ అవుతాయో వాళ్ళకి కొన్నాళ్ళకి ఈ సిమ్టమ్స్ రావు. అంటే ఈ హార్ట్ బీట్ పెరగడము, ఆకలి ఎక్కువ వేయడము, నీరసంగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ రాకుండా డైరెక్ట్గా వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుందన్నమాట. సో కాబట్టి నాకు షుగర్ డౌన్ అవగానే నేను ఏదో ఒకటి తినేసి నార్మల్ చేసేసుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు అనుకోకూడదు. షుగర్స్ రిపీటెడ్గా డౌన్ అవ్వకుండా ఉండేలాగా మనం ఏదో ఒక కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. అసలు ఫస్ట్ షుగర్స్ ఎందుకు డౌన్ అవుతాయి? ఒకటి, మనము వాడే మెడిసిన్స్, ఇన్సులిన్ డోసు ఎక్కువ అవ్వడం వల్ల. అంటే మీకు డాక్టర్ గారు ఇనీషియల్గా మీకు షుగర్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొంత హై డోస్లో మెడిసిన్స్, ఇన్సులిన్ పెడతారు. మీరు తర్వాత 2 months తర్వాత, 3 months తర్వాత అవే మెడిసిన్స్ వాడేస్తే కనుక మీకు షుగర్స్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు సేమ్ మెడిసిన్స్, ఇన్సులిన్ కంటిన్యూస్గా వాడినా కూడా మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు, లేకపోతే మనకు వాంతులు అయినప్పుడు, విరోచనాలు అయినప్పుడు మనం ఫుడ్ సరిగ్గా తీసుకోము. అలాంటి టైంలో సేమ్ డోస్ ఇన్సులిన్, సేమ్ డోస్ టాబ్లెట్స్ తీసేసుకుంటే కనుక ఆ టైంలో ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేదు కాబట్టి మనకి షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి టైంలో కనుక మనం సేమ్ మెడిసిన్స్, సేమ్ ఇన్సులిన్ కంటిన్యూస్గా తీసుకుంటే కనుక షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుందన్నమాట. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు షుగర్స్ డౌన్ అయితే ఏం చేయాలి? సపోజ్ మీరు ఒక 2 times ఇన్సులిన్ తీసుకుంటున్నారు అనుకోండి. అంటే మార్నింగ్ 8 o'clockకి ఒక 20 units, నైట్ 8 o'clock ఒక 20 units తీసుకున్నారు అనుకోండి. సో మీరు మార్నింగ్ వేసే 20 units ఇన్సులిన్ మనకి సాయంత్రం వరకు పనిచేస్తుంది అనమాట. అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా ఈ మార్నింగ్ వేసే ఇన్సులిన్నే షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ నైట్ వేసే ఇన్సులిన్ నైట్ 8 o'clock తీసుకుంటే కనుక అది నైట్ 8 o'clock నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 o'clock వరకు షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. చాలా మంది ఇక్కడ రాంగ్ ఏం చేస్తారంటే వాళ్ళకి సపోజ్ ఈవినింగ్ 5 o'clockకి షుగర్ డౌన్ అయింది అనుకోండి, ఆ నైట్ వేసే ఇన్సులిన్ 20 unitsని తీసుకోరు. ఎందుకంటే ఈవినింగ్ 5 o'clock డౌన్ అయింది, నేను 7 o'clock ఇన్సులిన్ వేసుకుంటే ఇంకా డౌన్ అయిపోతుందేమో అని కంప్లీట్గా ఇన్సులిన్ మానేస్తారు. దానివల్ల మార్నింగ్ షుగర్స్ మళ్ళీ పెరిగిపోతాయి. మార్నింగ్ షుగర్స్ పెరగగానే మళ్ళీ ఎక్కువ ఇన్సులిన్ వేస్తారు, మళ్ళీ ఈవినింగ్ షుగర్స్ డౌన్ అయిపోతాయి. అలా కాకుండా ఈవినింగ్ షుగర్స్ 5 o'clockకి షుగర్ డౌన్ అయింది అంటే దానికి రీజన్ మనం మార్నింగ్ టైంలో ఎక్కువ వేసిన ఇన్సులిన్ డోస్ వల్ల అని గుర్తించాలి. అది ఇన్సులిన్ అవ్వచ్చు, ట్యాబ్లెట్ అవ్వచ్చు. మనం మార్నింగ్ వేసే ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ వల్లే మనకి ఈవినింగ్ షుగర్ డౌన్ అవుతుంది. అది ఎలా అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి, సపోజ్ మన ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి. ఈవినింగ్ 4 o'clockకి మన ఇంట్లో మనం బయట నుంచి వచ్చేసరికి తాళాలు పగలగొట్టేసి ఉన్నాయి, ఇంట్లో దొంగలు పడ్డారని అర్థమైంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని మనం రివైండ్ చేస్తాం కదా. అంటే ఈ 4 o'clockకి మనం చూసాము, దానికి ముందు ఏం జరిగిందో అనేది చూస్తాం కదా. అప్పుడే కదా మనకి ఏంటి, ఎక్కడ ప్రాబ్లం జరిగిందో తెలుస్తుంది. అలాగే మనకి ఈవినింగ్ 4 o'clockకి షుగర్ డౌన్ అయింది అంటే దానికి రీజన్ ఏంటి అంటే దానికి ముందు వేసే ట్యాబ్లెట్ కానీ, ఇన్సులిన్ కానీ డోస్ ఎక్కువ అవడం వల్ల అని మనం గుర్తించాలి. గుర్తించి నెక్స్ట్ రోజు ఆ మార్నింగ్ వేసే ఇన్సులిన్ 20 units కాకుండా 16 units లేకపోతే ఆ మెడిసిన్స్లో డోస్ తగ్గించడమో మనం చేయాలి. అలాగే మీకు నైట్ 2 o'clock, 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 2 o'clock, 3 o'clock షుగర్ డౌన్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ టైంలో ఏదో ఒక ఫుడ్ తీసుకుంటాం కరెక్టే, బట్ నైట్ డౌన్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ రోజు ఈవినింగ్ అంటే 8 o'clockకి, నైట్ 8 o'clockకి వేసే ఇన్సులిన్ని మనం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే అప్పుడు మిడ్ నైట్ షుగర్స్ డౌన్ అవ్వకుండా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 లోపు షుగర్స్ డౌన్ అయితే కనుక మనం మార్నింగ్ వేసే ఇన్సులిన్ని తగ్గించాలి.
నైట్ 8 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 లోపు షుగర్స్ డౌన్ అయితే కనుక మనము నైట్ వేసే ఇన్సులిన్ తగ్గించాలి. అండ్ కొంతమంది 3 టైమ్స్ ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. అంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే టైప్ 2 డయాబెటీస్లో కూడా షుగర్స్ అసలు కంట్రోల్ లేని వాళ్ళు కూడా 3 టైమ్స్ ఇన్సులిన్ వాడతారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 o'clock లోపు ఎప్పుడు షుగర్ డౌన్ అయినా మనం మార్నింగ్ వేసే ఇన్సులిన్ తగ్గించాలి. అంటే ఎక్కడైతే షుగర్ డౌన్ అవుతుందో దానికి ముందు వేసే ఇన్సులిన్ని మనం తగ్గించాలి. అలాగే మధ్యాహ్నం 1 o'clock నుంచి సాయంత్రం 8 o'clock లోపు ఎప్పుడు షుగర్ డౌన్ అయినా మధ్యాహ్నం వేసే ఇన్సులిన్ అంటే లంచ్కి ముందు వేసే ఇన్సులిన్ని తగ్గించాలి. అండ్ నైట్ 8 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 లోపు ఎప్పుడు షుగర్స్ డౌన్ అయినా నైట్ వేసే ఇన్సులిన్ని మనం తగ్గించాల్సి వస్తుంది అనమాట. కొంతమంది టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు 4 టైమ్స్ ఇన్సులిన్ వాడతారు. అంటే బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు అండ్ పడుకునే ముందు. సో ఇందులో కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. కాకపోతే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 4 o'clockకి షుగర్స్ డౌన్ అయితే కనుక బెడ్ టైం అంటే 10 o'clock వేసుకునే ఇన్సులిన్ని తగ్గించాల్సి వస్తుంది. ఎన్ని యూనిట్స్ తగ్గించాలి అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుందండి. ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది నేను చెప్పలేను ఇక్కడ. కాకపోతే యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ మనం యూజువల్గా ఒక 20 points మార్నింగ్, 20 points నైట్ వేసుకునే వాళ్ళు యూజువల్గా అరౌండ్ 4 to 5 యూనిట్స్ తగ్గించాల్సి వస్తుంది. లేదు కొంతమంది రోజుకి ఒక 60 points అంటే 20-20-20లా వేసుకుంటారు. కొంతమంది 30-30-30లా వేసుకుంటారు. అలాంటి వాళ్ళు యూజువల్గా అరౌండ్ 10% ఆఫ్ ది టోటల్ డైలీ డోస్ అంటే రోజు మొత్తంలో 60 points వేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు 6 యూనిట్స్ తగ్గించాల్సి వస్తుంది. రోజు మొత్తంలో 100 యూనిట్స్ వేసుకుంటున్నారు అనుకోండి, 10 points తగ్గించాల్సి వస్తుంది. రోజు మొత్తంలో 40 యూనిట్సే వేసుకున్నారు అనుకోండి, 10% అంటే 4 యూనిట్సే మనం తగ్గించాల్సి వస్తుంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ ఒకేలా ఉండదు. మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక మీకు రెగ్యులర్గా షుగర్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేసి మీకు ఎన్ని యూనిట్స్ తగ్గించాలో చెప్తారు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. సో ఇది షుగర్స్ డౌన్ అయితే మనం వాటిని మెడిసిన్స్ని, ఇన్సులిన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.